మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్ శ్రీజ గారు. అక్కతో మాట్లాడదాం. అక్క నమస్కారం. నమస్తే అక్క. ఈ 2025 అయిపోయింది, 26కి వస్తున్నాం కాబట్టి అందరికీ ఉండేదే వాళ్ళ రాశుల వారికి ఎలా ఉంటుందని. సో ముఖ్యంగా చూసుకుంటే మీన రాశి వారికి ఎలా ఉంటుందంటారు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు చూద్దాం. మీనరాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఇయర్లో చాలా వరకు ప్రాపర్టీస్ మీద ఇన్వెస్ట్ చేస్తారు. బిజినెస్లో వచ్చిన ఆ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఏదైనా కానీ, అంటే వైఫ్కి ఏదైనా చేద్దాం, పిల్లలకి ఏదైనా చేద్దాం అని చెప్పి ఇంట్లో వాళ్ళ పేరు మీద వీళ్ళు ఇన్వెస్ట్మెంట్స్ చేసే అవకాశం ఉంది, మరీ ముఖ్యంగా ప్రాపర్టీస్ మీద. సో ఆ రకంగా చూసుకుంటే చాలా బాగుంది. అండ్ డబ్బులు ఎక్కడైనా స్పెండ్ చేస్తున్నప్పుడు మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే మన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా, మనకు వస్తాయిలే, వేరే వాళ్ళకి హెల్ప్ చేద్దాం, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాము అనుకునేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఆలోచించి డబ్బులు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. అంటే మీ దగ్గర ఉంది కదా అని చెప్పేసి, వాళ్ళ దగ్గర ఉంది కదా అని చెప్పేసి ఇన్వెస్ట్ చేయడం కాకుండా ఫోకస్ చేయాల్సిన విషయాల మీద ఫోకస్ చేయాలి. చెయ్యొచ్చా లేదా, ఎంతవరకు చేయాలి, ఎంతవరకు నమ్మచ్చు, ఇలాంటి విషయాల మీద బ్లైండ్గా కాకుండా డెసిషన్స్ తీసుకొని కొంచెం మీ వెల్ విషెస్తో కూర్చుని డెసిషన్స్ తీసుకోవటం కూడా చాలా ఇంపార్టెంట్. అండ్ బిజినెస్ పరంగా చూస్తే వీళ్ళు ఓన్గా చేసే బిజినెస్ కావచ్చు, పార్ట్నర్షిప్ బిజినెస్ కావచ్చు, చాలా బాగుంటుంది. ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది, బిజినెస్లో సక్సెస్ ఉంటాయి, కొత్త ప్రాజెక్ట్స్ తెచ్చుకోవటంలో, ధనాన్ని ఆకర్షించుకోవటంలో మంచి మంచి ప్లాన్స్ చేసుకుని మంచి ప్రమోషన్స్తో, మంచి ఆఫర్స్తో ముందుకు వెళ్తారు, అలాగే తెచ్చుకుంటారు. ఒక పవర్ఫుల్ బిజినెస్ మ్యాన్గా, విమెన్గా వీళ్ళకి 2026లో అన్ఫర్గెటబుల్ ఫినాన్షియల్ సక్సెస్ అనేది 100% ఉంది. కానీ వేరే వాళ్ళ బిజినెస్లో ఇన్వెస్ట్ చేసే ముందు, ఎవరికైనా డబ్బులకి సంబంధించి ఒక కమిట్మెంట్ ఇచ్చే ముందు ఆలోచించుకోవాలి, చాలా ఆలోచించుకోవాలి. మీ మనీ మీ దగ్గర నుంచి వెళ్తుంది అని అంటే మీకు తిరిగి రాకపోయినా పర్వాలేదు అనే వ్యూతో మీరుంటే ఇవ్వండి, లేకుంటే ఇవ్వద్దు, చేయొద్దు. మీది వాళ్ళది అనుకుంటే తప్ప చేయొద్దు. స్టూడెంట్స్ చాలా ఫైర్లో ఉంటారు, ఏదైనా సాధించాలి, ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి, ఈ ర్యాంక్ నాకు రావాలి, ఎగ్జామ్లో నేను టాప్ ఉండాలి, అలాగే ఈ కాంపిటీషన్లో నేను టాప్ ఉండాలి అని ఒక ఎడ్యుకేషనే కాకుండా ప్రతి ఒక్క విషయంలో కూడా వాళ్ళు ఫస్ట్ ఉండడానికి, ఏదైనా అచీవ్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు, చాలా ఫోకస్డ్గా ఉంటారు. ముఖ్యంగా అక్క ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటారో, ఓన్ బిజినెస్, సో వాళ్ళకి ఎలా ఉంటుందంటే బిజినెస్ బాగుంటుంది, కానీ సడన్ గ్రోత్ వచ్చేయాలి, మనం విత్తనం నాటిన వెంటనే మొక్క మొలిచిపోయి పెద్ద చెట్టు అయిపోవాలి అంటే అవ్వదు కదా. సో ఇక్కడ కూడా స్లో అండ్ స్టడీ రిజల్ట్స్ ఉంటాయి. అంటే చాలా మందికి క్విక్గా చాలా మంచి ప్రాఫిట్స్ వచ్చేస్తే అంతే ఫాస్ట్గా క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు. అలా కాకుండా కొంచెం మీరు స్టార్ట్ చేశారు, దానికి కావాల్సిన స్టెబిలిటీ అనేది దానికి ఇస్తే ఖచ్చితంగా మీరు ఏదైతే రిజల్ట్ చూడాలనుకుంటున్నారో ఆ రిజల్ట్ వస్తుంది. మీకు స్టార్ట్ చేసిన వెంటనే ప్రాఫిట్స్ వచ్చేయాలి, మీరు అంబానీ అయిపోవాలంటే అది అవ్వదు. కాబట్టి దానికి సంబంధించిన స్టేబుల్, కామ్నెస్, బ్యాలెన్స్ ఏదైతే ఉండాలో అది వీళ్ళు మెయింటైన్ చేసుకోవాలి. బాగుంటుంది, బట్ స్లో అండ్ స్టడీ. అక్క జాబ్ పరంగా చూసుకుంటే ఏదైనా చేంజెస్ అవ్వాలనుకుంటే అవ్వచ్చు అంటారా? ఎవరైతే ఫారెన్లో బిజినెస్ స్టార్ట్ చేయాలి అండ్ ఆన్ సైట్ ఆపర్చునిటీస్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ప్రమోషన్ కోసం వెయిట్ చేసేవాళ్ళు, ఏదైనా స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలి అని అనుకునే వాళ్ళకి చాలా బాగుంది. అంటే ప్రమోషన్స్కి బాగుంది, ఆన్ సైట్ ఆపర్చునిటీస్ వస్తాయి, అండ్ చేసే జాబ్ కాకుండా ఇంకేదైనా జాబ్లో చేంజ్ అవ్వటానికి, కెరియర్ చేంజ్ అవ్వటానికి, జాబ్ చేంజ్ అవ్వటానికి కూడా చాలా బాగుంది. అండ్ అవకాశాన్ని ప్రతిదీ కూడా గ్రాప్ చేసుకుని ఒక పవర్ఫుల్గా ప్రొఫెషనల్ లైఫ్ని బిల్డ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళకి చాలా మంచి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి, అలాగే గ్రాప్ చేసుకుంటారు కూడా. అలాగే అక్క మ్యారేజ్ ప్రపోజల్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట? హైలీ మ్యారేజ్కి ఈ ఇయర్ చాలా అనుకూలంగా ఉంది. లవ్ మ్యారేజ్కి, అలాగే అరేంజ్డ్ మ్యారేజ్కి. కానీ లవ్ మ్యారేజ్లో జాగ్రత్తగా ఉండాలి. అండ్ లవ్ మ్యారేజ్లోని కాదు, కొత్తగా ఎవరైనా మీ లైఫ్లో వచ్చారు, ప్రపోజ్ చేశారు అని అంటే అది కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోండి. ఖచ్చితంగా వెడ్డింగ్ ప్రపోజల్స్, మ్యారేజ్ ప్రపోజల్స్ కానివ్వండి, లవ్ ప్రపోజల్స్ కానీ ఉంటాయి. బట్ పర్సన్ గురించి ఎంక్వైరీ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్. కొత్త పర్సన్ అనేసరికి
బట్ మ్యారేజ్ విషయానికి వస్తే అరేంజ్డ్ మ్యారేజ్, లవ్ మ్యారేజ్కి అన్నిటికీ అనుకూలంగా ఉంది. బట్ కొత్తగా ఎవరితో లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు అని అంటే కొంచెం జాగ్రత్తగా ఉండటం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలా ఉంటుంది? ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి మంచి ఆపర్చునిటీస్ వస్తాయి. ఎప్పటి నుంచో ఈ అవకాశం నాకు వస్తే బాగుండు, ఈ టైప్ ఆఫ్ డ్రీమ్ రోల్ అంటూ ఉంటుంది కదా. సో వాళ్ళ లైఫ్లో ఏ ఆపర్చునిటీ కోసం వాళ్ళైతే వెయిట్ చేస్తున్నారో అదైతే గ్రాప్ చేసుకుంటారు. అండ్ పొలిటికల్గా కూడా చాలా ఫైర్లో ఉంటారు. పొలిటికల్గా లైఫ్ లీడ్ చేసే వాళ్ళకి కూడా చాలా బాగుంది ఇందులో ఉన్న వాళ్ళకి. అండ్ ఫ్యామిలీకి సంబంధించి మాత్రం చాలా అనుకూలంగా ఉండబోతుంది. అంటే ఫ్యామిలీ ప్రాపర్టీస్ వాళ్ళ పేరు మీద చేయటం, అండ్ ఫ్యామిలీతో కలిసి ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళటం, ఫ్యామిలీతో మంచి టైం స్పెండ్ చేయటం, కొన్ని శుభకార్యాలకి రిలేటివ్స్ ఇంటికి అటెండ్ అవ్వటం కానివ్వండి, ఇలాంటివి చాలా జరుగుతాయి. ఓవరాల్గా మీనరాశికి చాలా బాగుంది. కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఛాలెంజింగ్ సిచ్యువేషన్స్ వచ్చినప్పటికీ చాలా ఈజీగా దాన్ని వాళ్ళు ఓవర్కమ్ చేసుకుంటారు. అక్క ముఖ్యంగా ఎవరైతే మీనరాశి వాళ్ళు నరఘోష, నరపీడ నుంచి, శత్రు భయం నుంచి బాధపడుతుంటారో వాళ్ళకి. అండ్ ఇంకో విషయం ఏంటంటే శిరీష, ఇక్కడ ఎవరైనా ఫ్యామిలీతో కలిసి ఏదైనా ఫ్యామిలీ ట్రిప్, వరల్డ్ ట్రిప్ కానివ్వండి, లేదా వేరే కంట్రీకి ఎక్కడికైనా ఫ్యామిలీతో ట్రిప్కి వెళ్ళాలి అనుకుని వీసాలు ట్రై చేసే వాళ్ళకి ఎప్పటి నుంచి అయినా సరే అవ్వట్లేదు. లేదు, ఇక్కడ హస్బెండ్ ఆర్ వైఫ్ వేరే కంట్రీలో ఉన్నారు, ఇక్కడ ఫ్యామిలీతో కలిసి ఉన్నారు, ఫ్యామిలీ వీసా కోసం ట్రై చేస్తున్నారు, జరగట్లేదు ఏదో ఒక రీజన్ వల్ల అనుకునే వాళ్ళకి ఇయర్లో ఖచ్చితంగా ఫ్యామిలీని తీసుకుని ఖచ్చితంగా వేరే కంట్రీలకి షిఫ్ట్ అయ్యే అవకాశం ఉంది. అలాగే ట్రిప్స్కి, టూర్స్కి వెళ్ళే అవకాశం కూడా ఉంది. అదే అక్క, ముఖ్యంగా ఇప్పుడు శత్రువుల నుంచి, నరఘోష, నరపీడ గురించి చాలా మంది భయపడుతుంటారు. సో ముఖ్యంగా మీనరాశి వాళ్ళు ఎవరైతే ఇది ఫేస్ చేస్తున్నారో ఈ ప్రాబ్లమ్ని, సో వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వాళ్ళకి ఏమైనా ఉపశమనం కలిగే అవకాశాలు ఉన్నాయంటారా, లేకపోతే అదే వెన్నుపోటు పడడం లాంటివి ఏమైనా జరగవచ్చు అంటారా? ఒకటి, శివారాధన, వీరభద్రస్వామి, అలాగే కాలభైరవ స్వామి. ఈ ముగ్గురిని ఎవరైతే ఆరాధన చేస్తారో వీళ్ళకి ఏదైనా చెయ్యాలి అనుకునే వాళ్ళకు కూడా చేయాల్సిన బుద్ధి ఉండదు, ప్లస్ అది వాళ్ళకే రివర్స్ అవుతుంది. కాబట్టి శివారాధన కావచ్చు, కాలభైరవ కావచ్చు, వీరభద్రస్వామి కావచ్చు, ఈ ముగ్గురి ఆరాధన చేసుకోవాలి. అలాగే మరీ ముఖ్యంగా మీనరాశికి సంబంధించి మనం ఆల్రెడీ ఇంకొకరికి కూడా మేము సజెస్ట్ చేశాము. ఎవరైతే కాలభైరవుడు ఆకలి అంటే మనకి స్టేరీ యానిమల్స్, కుక్కలు కావచ్చు, ఏదైనా సరే బిస్కెట్స్ పెట్టడం కాకుండా ఏదైనా వాటికి నచ్చేలాగా పెట్టండి. బిస్కెట్స్ వల్ల ఇంటర్నల్గా ప్రాబ్లమ్స్ వస్తాయి డాగ్స్కి, అది ఏ డాగ్ అయినా సరే. కాబట్టి ఎక్కడైనా కుక్కలకి అన్యాయం జరుగుతుంది, అవి సఫర్ అవుతున్నాయి ఏదైనా డిసీజ్తో అన్నప్పుడు కానివ్వండి, ఏదైనా ఇలాంటి రిలేటెడ్ ఒక క్రుయాలిటీకి అవి ఫేస్ చేశాయి అన్నప్పుడు వాటికి మెయిన్లీ అడాప్ట్ చేసుకోవటం, మీ లైఫ్లో మీరు ఎర్న్ చేసుకునే మనీలోంచి కొంత అమౌంట్ వాటికి స్పెండ్ చేయటం లాంటివి చేస్తే చాలా వరకు అంటే దానివల్ల వీళ్ళకి ప్రొటెక్షన్ పెరుగుతుంది. ఇది చాలా మంది నమ్మరు. నా లైఫ్లో నేను స్పెషల్గా బిలీవ్ చేసే థింగ్ ఇది. కాబట్టి మీకు లైఫ్లో ఖచ్చితంగా మీకు శివుడి యొక్క సపోర్ట్ దొరకాలి, కాలభైరవ స్వామి సపోర్ట్ దొరకాలి, శత్రువుల నుంచి మీకు ఎలాంటి హాని ఉండకూడదు, నరఘోష, నరదిష్టి ఉండకూడదు అనుకునే వాళ్ళు ఇలా చేయండి. చేస్తే నేచర్ కూడా ఏ వేలో మీకు సపోర్ట్ చేయాలో ఆ వే నుంచి ఖచ్చితంగా మీకు సపోర్ట్ దొరుకుతుంది. ఒక ఓవరాల్గా 2026లో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు థ్యాంక్స్. థ్యాంక్ యూ.